యంగ్ టైగర్ ఎన్టీఆర్ నుంచి వస్తున్న మోస్ట్ అవైటింగ్ మూవీ దేవర. ఆర్ఆర్ఆర్ తర్వాత ఎన్టీఆర్ నుంచి వస్తున్న ప్రాజెక్ట్ కావడంతో దేవరపై అందరి అంచనాలు తారాస్థాయిలోనే ఉన్నాయి. ఆ అంచనాలకు తగ్గట్టుగానే సినిమా కూడా తెరకెక్కిందని చిత్ర యూనిట్ చెబుతున్నారు. కొరటాల శివ కూడా ఈ ప్రాజెక్ట్ ను ప్రెస్టీజియస్ గా తెరకెక్కించాడు. దాదాపు 300 కోట్ల బడ్జెట్ తో యువసుధ ఆర్ట్స్, ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యానర్ పై దేవరను తెరకెక్కిస్తున్నారని టాక్ వినిపిస్తోంది. సెప్టెంబర్ 27న ప్రపంచవ్యాప్తంగా 5 భాషల్లో ఈ చిత్రం విడుదల కాబోతోంది. అయితే దేవర బ్రేక్ ఈవెన్ అవడం ఎన్టీఆర్ కు చాలా ఈజీ అంటున్నారు ఫ్యాన్స్. RRR తో పాన్ ఇండియా రేంజ్ కు వెళ్లిన ఎన్టీఆర్ ఈ చిత్రంలో డ్యూయల్ రోల్లో కనిపించనున్నారు. దేవర పార్ట్ 1 కు తెలుగు రాష్ట్రాల నుంచి 200 కోట్ల వసూళ్లు సాధిస్తుందని టాక్ వినిపిస్తోంది. సినిమాకు యావరేజ్ టాక్ వచ్చినా 500 కోట్ల మేర కలెక్షన్స్ వస్తాయని అంచనా వేస్తున్నారు. ఇక బ్లాక్ బాస్టర్ టాక్ వస్తే 1000 కోట్ల టార్గెట్ అందుకోవడం ఈజీ అవుతుందని ఫ్యాన్స్ అంటున్నారు. దేవర పార్ట్ 1ని ఓటీటీ దిగ్గజం నెట్ఫ్లిక్స్ దాదాపు 140 కోట్లకు కొనుగోలు చేసిందని టాక్ వినిపిస్తోంది. పాన్ ఇండియా హీరోలకు 500 కోట్ల టార్గెట్ అన్నది చాలా చిన్నదని ఫ్యాన్స్ తో పాటు చిత్రవర్గాలు కూడా అంటున్నాయి. ఇప్పటికే రిలీజ్ అయిన సాంగ్స్, టీజర్, గ్లిమ్స్ సినిమాకు ఓ రేంజ్ లో హైప్ ను క్రియేట్ చేశాయి. ఇక థియేట్రికల్ ట్రైలర్ రిలీజ్ అయితే సినిమా హై రేంజ్ కు వెళ్తుందని ఫ్యాన్స్ కూడా ఫుల్ ఖుషీగా ఉన్నారు. ఓవరాల్ గా దేవర 1000 కోట్ల క్లబ్ లో చేరాలని ఫ్యాన్స్ చాలా గట్టిగానే కోరుకుంటున్నారు.